మా ఏం కూర చేస్తున్నావు ఇవాళ? నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ తల్లి. వావ్! అయ్యయ్యో, వంకాయ బజ్జీ అంటే మనం శనగపిండితో చేసుకునే బజ్జీ కాదండి, మా నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కుక్కర్ పెట్టుకొని వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, అలానే నిమ్మకాయ సజంత చింతపండు వేసుకొని కొంచెం మగ్గడానికి, టమాటాలు ఎలాగో వాటర్ వస్తాయి కదా, వాటితో పాటుగా చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ని మూత పెట్టి 2 విజిల్స్ తెప్పించాలి. మేము ఇలా వంటలు చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ మా పని మేలుంటే మా చిన్ని కృష్ణుడు, అదే మా నిహాల్ బాబు చేసే అల్లరి భరించలేక మా అమ్మ వాడిని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. వాడు భయపడతాడా? వాడు ముద్దు ముద్దు మాటలతో మమ్మల్ని మాయ చేస్తూ ఉన్నాడు. ఈ 2 విజిల్స్ వచ్చేలోపు వాడు అల్లరి చూడ. అక్కడే ఉండు, సరేనా? పెట్టొద్దు, లోపల కాలే పెట్టొద్దు. నువ్వు ఇంకా పెట్టొద్దు. తీసే కాలు తీసే. అక్కడే ఉండు. ప్లీజ్ చెప్పు. అల్లరి చేస్తావా? చూసారా మా చిన్ని కృష్ణుడు మమ్మల్ని మాటలతో ఎలా మాయ చేస్తున్నాడో. అల్లరి చేస్తావా అంటే అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే నేను అల్లరి చేసేదే అని. ఈలోపు మా కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. కుక్కర్ మూత తీసి మెత్తగా ఉడికిపోయిన ఆ వంకాయల్ని పప్పుకుత్తి తీసుకొని బజ్జీగా మెదపాలండి. దీన్నే వంకాయ బజ్జీ అంటారు. ఇప్పుడు ఈ వంకాయ బజ్జీలోకి పోపు పెట్టుకోవాలి. పోపుకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి ఆ వంకాయ బజ్జీని పొయ్యి మీద పెట్టి ఈ పోపు కూడా అందులో యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వంకాయ బజ్జీని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే మన వంకాయ బజ్జీ ఎమ్మీగా రెడీ అయిపోతుంది. ఇంత యమ్మీగా టేస్టీగా ఉండే మన వంకాయ బజ్జీలోకి నంచుకోవడానికి కూడా ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా. ఇవేంటే అనుకుంటున్నారా? ఇవి అన్నం వడియాలండి. అన్నం మిగిలినప్పుడు మెత్తగా చేసి జీలకర్ర, ఉప్పు, కారం వేసి మనం పకోడీలాగా ప్లేట్లో కానీ చాట్లో కానీ పెట్టి 2 to 3 days ఎండలో పెడితే మనకి టేస్టీ వడియాలు రెడీ అయిపోతాయి. వీటిల్ని మనకి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి. కొంచెం ఆయిల్లో 4 వడియాలు వేసుకొని వేపుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయండి. వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇవేంటంటే మనకి పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాల్లాగా వైట్ కలర్లో రావు. మీకు గుమ్మడి వడియాలు తెలుసా? గుమ్మడి వడియాల కలర్లో వస్తాయి. అంటే ఇవి కారం వేస్తాం కదా, అందువల్ల అలాంటి కలర్లో వస్తాయి. వేయించేటప్పుడు కూడా మనకు కొంచెం ఘాట్ అనేది తెలుస్తుంది. అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. నేనైతే ఈ వంకాయ బజ్జీతో పాటు వేడి అన్నం పెట్టుకొని ఈ అన్నం వడియాలు పెట్టుకొని ఈరోజు నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. సూపర్ ఎమ్మీ లంచ్. మీరు కూడా ఈ అన్నం వడియాలు ట్రై చేయండి. అలానే మా నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ కూడా మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేసి షేర్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.